వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం కర్బన సమ్మేళనాలు అనే టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దాం. వాటికంటే ముందు కర్బన సమ్మేళనాలు అంటే ఏంటి అనేది ఈ టాపిక్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. మన నిత్య జీవితంలో ప్రముఖ పాత్రను పోషించే ముఖ్యమైన మూలకం కార్బన్. కర్బన సమ్మేళనాలు అన్నిటిలోనూ కార్బన్ విధిగా ఉంటుంది. వీటి ధర్మాలు, చర్యలు, తయారీ ఇలాంటి విషయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం. సాధారణంగా ప్రాణం ఉన్న శరీరాలు మాత్రమే ఉత్పత్తి చేయగల యూరియాను 18వ శతాబ్దంలో ఫ్రెడరిక్ వోలర్ అనే శాస్త్రవేత్త కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసి కొత్త రసాయన శాస్త్ర ఆవిర్భావానికి మూలపురుషుడయ్యాడు. ఈ రసాయన శాస్త్రమే సేంద్రియ రసాయన శాస్త్రం, ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీన్నే కర్బన సమ్మేళనాల రసాయన శాస్త్రం అని కూడా అంటారు. కర్బన సమ్మేళనాలు వివిధ రకాల నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటి పరిధి అనంతం. మనం తినే ఆహారం, వృక్షాలు, జంతువుల్లోనే కాకుండా పెట్రో రసాయనాలు, పెయింట్స్, పేలుడు పదార్థాలు లాంటి పదార్థాల్లో కర్బన సమ్మేళనాలు ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. మామూలుగా కార్బన్ రూపాంతరాలు చూస్తే ఒకే మూలకం 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాంతరాలను కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారు. సల్ఫర్, ఫాస్ఫరస్ల కార్బన్ కూడా రూపాంతరాలను ప్రదర్శిస్తుంది. వజ్రం, గ్రాఫైట్ కార్బన్కు ముఖ్యమైన రూపాంతరాలు. బొగ్గు, కాల్చిన మసి, దీపంగారం అంటే దీపం కాలినప్పుడు వచ్చేటువంటి బూడిద, అలాగే బక్మిన్స్టర్ పొలరిన్ కూడా కార్బన్ రూపాంతరాలే. అయితే ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు అనేవి చూద్దాం. బిట్ ప్రాక్టీస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రయోగశాలలో మొదట తయారు చేసిన కర్బన సమ్మేళనం ఏది? యూరియా అండి. తర్వాత ప్రశ్న, కార్బన్ అసంఖ్యాకంగా సమ్మేళనాలను ఏర్పరచడానికి గల కారణమైన ధర్మం ఏది? ఆన్సర్, కాటనేషన్ ధర్మం వల్ల అసంఖ్యాకంగా సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. తర్వాత ప్రశ్న, కార్బన్ ఉన్నప్పటికీ క్రింది వాటిలో కర్బన రసాయన సమ్మేళనం కానిది ఏది? ఆన్సర్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బోనేట్, బైకార్బోనేట్లు. తర్వాత ప్రశ్న, కేవలం కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉన్న కర్బన సమ్మేళనాలను ఏమంటారు? ఆన్సర్, హైడ్రోకార్బన్లు అంటారు. తర్వాత ప్రశ్న, మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ వంటి హైడ్రోకార్బన్లు ఏ తరగతికి చెందుతాయి? ఆన్సర్, ఆల్కేన్ల తరగతికి చెందుతాయి. తర్వాత ప్రశ్న, బెంజీన్, నాప్థలీన్లు ఏ తరగతికి చెందుతాయి? ఆన్సర్, ఎరోమాటిక్ సమ్మేళనాలు. తర్వాత ప్రశ్న, గాలిలో నెమ్మదిగా ఆవిరయ్యే గుణం దేనికి ఉంది? ఆన్సర్, నాప్థలీన్కి ఈ గుణం ఉంది. తర్వాత ప్రశ్న, ఎర్రగా కాల్చిన ఇనుప లేదా రాగి గొట్టం ద్వారా ఎస్టిలిన్ను పంపిస్తే వచ్చే పదార్థం ఏది? ఆన్సర్, బెంజీన్ వస్తుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఎక్కువ ప్రమాదకరమైనవి ఏవి? క్రింది వాటిలో ఎక్కువ ప్రమాదకరమైనవి ఎరోమాటిక్ సమ్మేళనాలు. తర్వాత ప్రశ్న, సహజ రబ్బర్ దేని పాలిమర్? ఆన్సర్, ఐసోప్రీన్. తర్వాత ప్రశ్న, నూనె అంటని కృత్రిమ రబ్బరు పేరు ఏంటి? నూనె అంటనే కృత్రిమ రబ్బర్ పేరు ఏంటి? ఆన్సర్, నియోప్రీన్. తర్వాత ప్రశ్న, ప్రోటీన్లలో CHOలతో ఉండే మరొక ముఖ్య మూలకం ఏది? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటు ఉండే మరొక మూలకం ఏది? ఆన్సర్, నైట్రోజన్. తర్వాత ప్రశ్న, ఆల్కహాల్లో కార్బన్, హైడ్రోజన్తో పాటు ఉండే ఇతర మూలకం ఏది? ఆన్సర్, ఆక్సిజన్. తర్వాత ప్రశ్న,
ఆల్కహాల్ శాతం తక్కువ ఉండే పానీయం ఏది? క్రింది వాటిలో ఆల్కహాల్ శాతం తక్కువ ఉండే పానీయం బీరు. మిగతా వోడ్కా, వైన్, జిన్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, గ్యాస్ వెల్డింగ్లో ఆక్సిజన్తో పాటు ఉపయోగించే మరొక వాయువు ఏది? ఎస్టిలీన్ ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, మామిడికాయలను పక్వం చెందించడానికి అంటే ముగించడానికి కాల్షియం కార్బైడ్ను ఉపయోగిస్తారు. అయితే దాని నుంచి విడుదలయ్యే వాయువు ఏది? ఆన్సర్ ఎస్టిలీన్ రిలీజ్ అవుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో కాయలను త్వరగా ముగించడానికి పనికొచ్చే వాయువు ఏది? ఇథిలీన్, ఎస్టిలీన్. తర్వాత ప్రశ్న, కిణ్వ ప్రక్రియ ద్వారా మొలాసిస్ బార్లీ నుంచి తయారు చేసే పదార్థం ఏది? ఆన్సర్ ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేస్తారు. తర్వాత ప్రశ్న, ఎర్ర చీమలు కుడితే చిమచిమ అనటానికి కారణం ఏమిటి? చిమచిమంటానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఫార్మిక్ ఆమ్లం శరీరంలోకి ఇంజెక్ట్ కావటం. తర్వాత ప్రశ్న, పాలు విరిగినప్పుడు ఉత్పత్తి అయ్యే రసాయనం ఏంటి? ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, విలీన ఎస్టిక్ ఆమ్లానికి మరొక పేరేంటి? ఆన్సర్ వినిగర్. తర్వాత ప్రశ్న, మెడికల్ కళాశాలలో మృతు కళేబరాలు డెడ్ బాడీస్ని భద్రపరిచే రసాయనం ఏంటి? ఆన్సర్ ఫార్మాలిన్. తర్వాత ప్రశ్న, అమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం ఏంటి? అమైనో ఆమ్లాలు కలిసి ప్రోటీన్లు ఏర్పరిచే ప్రక్రియలో ఏర్పడే బంధం ఏంటి? ఆన్సర్ పెప్టైడ్. తర్వాత ప్రశ్న, ఇథైల్ ఆల్కహాల్ బ్యూటరిక్ ఆమ్లం కలిస్తే వచ్చే ఫ్లేవర్ ఏంటి? ఆన్సర్ పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ప్రశ్న, పాలను కల్తీ చేసే రసాయన పదార్థం మెలమైన్. తర్వాత సువాసన ఇచ్చే పండ్ల వాసనను కలిగించే సమ్మేళనాలు ఇవి ఎస్టర్ సమ్మేళనాలు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో విషపూరితమైనది ఏది? ఆన్సర్ మిథైల్ ఆల్కహాల్. తర్వాత కారు రేడియేటర్లో నీరు గడ్డకట్టకుండా కలిపే ద్రవం ఏంటి? ఆన్సర్ ఇథిలీన్ గ్లైకాల్ని కలుపుతారు. తర్వాత ప్రశ్న, శరీరాన్ని మృదువుగా ఉంచే సబ్బులు తయారీలో వాడే రసాయనం ఏంటి? ఆన్సర్ గ్లిజరాల్ని వాడతారు. తర్వాత క్రింది వాటిలో కొలెస్ట్రాల్ అనేది ఏది? లిపిడ్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఇన్సులిన్ అనేది ఏది? ఆన్సర్ హార్మోన్. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. తర్వాత ప్రశ్న, రక్తంలోని చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఇన్సులిన్. తర్వాత ప్రశ్న, మనిషి రక్తంలోని ప్రోటీన్ ఏది? ఆన్సర్ హిమోగ్లోబిన్. తర్వాత శీతల పానీయాల్లో నిమ్మ వాసన కోసం వాడే రసాయనం ఏది? ఆన్సర్ సిట్రోనెల్లాల్. తర్వాత ప్రశ్న, ఐస్ క్రీమ్లో వాడే వెనీలా ఫ్లేవర్లో ఉండే రసాయనం ఏది? ఆన్సర్ కుమరిన్. తర్వాత మనిషి శరీరం ఆకలితో అల్లాడినప్పుడు మెదడు పనిచేసేందుకు కండరాలు ఖర్చు చేసే పదార్థం ఏది? ఆన్సర్ గ్లూకోజ్ని ఖర్చు చేస్తుంది. తర్వాత ప్రశ్న, పొగాకులో ఉన్న మత్తుమందు ఏది? నికోటిన్. పొగాకులో ఉన్న మత్తుమందు నికోటిన్. తర్వాత టీ, కాఫీలో ఉండే ఉత్తేజితకారిణి ఏది? ఆన్సర్ కెఫిన్. తర్వాత ప్రశ్న, దేనిలో కెఫిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది? క్రింది వాటిలో దీనిలో కెఫిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది అంటే కూల్ డ్రింక్స్లో ఎక్కువగా ఉంటుంది.
ఇచ్చిన వాటిలో టీ, కాఫీ, కూల్ డ్రింక్, బీర్లో కూల్ డ్రింక్స్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, టీని ఎక్కువసేపు మరిగిస్తే విడుదలయ్యే హానికారక సమ్మేళనాలు ఏవి? ఆన్సర్ టేనిన్లు విడుదలవుతాయి. తర్వాత ప్రశ్న, బ్రాండీలో ప్రధాన ఆల్కహాల్ ఏది? బ్రాండీలో ప్రధాన ఆల్కహాల్ ఇథైల్. తర్వాత ఎంజైమ్లు అనేవి డాష్. ఎంజైమ్లు అనేవి ప్రోటీన్లు. తర్వాత ప్రశ్న, టమాటా సాస్లో ఉండే ఆమ్లం ఏది? టమాటా సాస్లో ఉండే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, నెయిల్ పాలిష్ రిమూవర్లో ఉండే రసాయనం ఏది? ఆన్సర్ ఎసిటోన్. తర్వాత ప్రశ్న, ద్రాక్ష పళ్ళలోని ఆమ్లం ఏది? ఆన్సర్ సిట్రిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న, నల్లమందు అంటే ఓపియం తయారు చేసే విత్తనాలు ఏవి? ఆన్సర్ పాపీ విత్తనాలు. తర్వాత ఇథనాల్ను దేని తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ షాంపూ తయారీలో ఇథనాల్ను ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో కర్బన రసాయన ఎరువు ఏది? ఆన్సర్ యూరియా. తర్వాత ప్రశ్న, చేతులపై నైట్రిక్ ఆమ్లం పడ్డప్పుడు వేటితో చర్య జరపడం వల్ల పసుపు పచ్చగా మారుతుంది? ఆన్సర్ అమైనో ఆమ్లాలు. చేతిపై నైట్రిక్ ఆమ్లం పడ్డప్పుడు అమైనో ఆమ్లాలతో చర్య జరపడం వల్ల పసుపు పచ్చగా మారుతుంది.